ఈరోజు మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ కుమార్ ఉన్నాడు. ఏంటంటే మీరు ఒకటి చెప్పదలుచుకున్నాం. జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఇదే నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేస్తున్నారు. ఓకే, జీవితాంతం గుర్తుపెట్టుకుంటే దాంతోపాటు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దండు వినోద్ రాజకీయ ప్రస్థానం. మనం ఒక హ్యామ్లెట్ విలేజ్లో పుట్టాం. ఈ రోజు వరకు హ్యామ్లెట్ సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో ఎగ్లాస్పూర్ అనే ఒక విలేజ్ ఉంది. మా విలేజ్ ఏంటి అని అంటే హ్యామ్లెట్. ఈ రోజు కూడా రెవెన్యూ ఏం చెప్తున్నారంటే అసలు అంటే ఆయన చూసిన జీవితం అంటే ఎవరైనా కూడా వాళ్ళు చుట్టుపక్కల మనుషులు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆయన కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయినా నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినా సివిల్ ఇంజనీరింగ్ చేయాలి. నేను 10th క్లాస్లో ఫ్రెండ్స్ అడిగినా లేకపోతే ఇంటర్మీడియట్లో అడిగినా ఏం అవుతావు అంటే దుబాయ్లో తెలుగుకు సంబంధించిన పునరుద్ధరణ ఏదైతుందో దానికి ఒక కాంట్రాక్టర్ ఉండే ఇంటర్వ్యూకి పిలిచిండు. కాకపోతే ఎక్స్పీరియన్స్ లేదని ఆయన పక్కకి పెట్టేసిండు. డాడీకి ఫోన్ చేసి ఒకరోజు ఇక బాగా తిట్టిండు, అవన్నీ జరుగుతాయి కదా. ఒకరోజు ఘోరంగా ఏడ్చిన మమ్మీకి చెప్పిన ఆఖరికి డ్రైనేజీలో మోర్లు అన్నది ఇస్తా, బాత్రూమ్లు అన్నది అడుగుతా. కానీ ఇంజనీర్ అనేది ఒకటి ఏదైతే సర్టిఫికేట్ మనకు వస్తుంది ఆఫర్ లెటర్ ఇంజనీర్ అని వచ్చిన తర్వాత ఇటుకెళ్ళి వస్తా అని చెప్పిన చెప్పింది చెప్పాను. నువ్వు ఏది ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందా బీఆర్ఎస్ పార్టీ? ఏ కార్యకర్త కూర్చోబెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓకి ఈ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో నీ హక్కులకి ఆయన బాధ్యతలకి ఆయన ఈ పని చేయకపోతే నువ్వు ఈ రకంగా చట్ట ప్రకారంగా నువ్వు కొట్లాడచ్చు. చట్టం ఈ రకంగా నీకు హక్కులు కల్పించిందని చెప్పి ఏ పార్టీ చెప్పింది చెప్పాను? చెప్పు నాకు ఒక పార్టీ లేదు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం చెప్తాను. తీర్మానం చెప్పుకున్నాను. ఆయన చెప్పకపోతే ఎంతమందికి ఇప్పుడు ఆచార వ్యవస్థ ఎంతమంది ఆయన చెప్పలేడు. చెప్పింది కదా, ఆయన చెప్తారు కదా. చెప్పింది పోలీసులు జీతగాలని చెప్పింది ఆయన కదా, లేకపోతే కలెక్టర్. సామాన్య పౌరుణ్ణి ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చిందే తీర్మానం. వాస్తవంగా మంగళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో మానేరు రైస్ మిల్ ను సీజ్ చేసిరు. ఏప్రిల్ 4వ తారీఖు బియ్యం ఏదైతుందో దానికి దాదాపు 1400 చిల్లర మెట్రిక్ టన్నులు. 1400 చిల్లర మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 4.5 కోట్ల వాల్యూ ఉన్నటువంటి బియ్యం ఇయ్యలేదని చెప్పి మానేరు రైస్ మిల్ ను సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ కొట్టారు. మిల్ విఆర్ఆర్ రైస్ మిల్ అని చెప్పి వెబ్లాడు. దాని 1232 మెట్రిక్ టన్నులు ఏమున్నది ఎగ్జాక్ట్ 1232.773 అంటే 1232 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి వాళ్ళు ఆ పంటకు సంబంధించి. నేను ఎత్తికినప్పుడు దొరికింది ఏంటంటే వీళ్ళంతా ఏదో ఒక రకంగా పొలిటికల్ అని చెప్పింది ఏంటంటే వేములవాడ రూరల్ మాజీ ఎంపీ బండ మల్లేశం గారి సత్యమాని పేరు మీద ఉన్నది. అది ఆయన ఎట్లా ముడతాడా? ఆ శ్రీనివాస్ గారికి ఎందుకు భయం అవుతుందో నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ, రేపు పొద్దున ఆయన కేంద్ర మంత్రితో బండి సంజయ్ ఉన్నాడు, ఆయనతో ఏమన్నా దోస్తాను ఉండి చేసి రేపు పొద్దున నా మీద ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు ఏమైనా చేపిస్తాడని భయపడుతుందా?